శనైశ్చరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండే శనైశ్చరుడు రేవతి నక్షత్రంలోకి మారుతున్నాడు. ఇది ఒక సంవత్సరం పాటు ఉంటాడు అక్కడ దాదాపుగా. మీనరాశిలో తన ఫ్రెండ్లీ నక్షత్రం మీద వెళ్ళినందుకు మేషం వారికి అంటే మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా మనకి మే 16వ తేదీకి శని జయంతి వస్తుంది. ఆ రోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, మరియు దాంతోపాటు మీకు ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, అదేవిధంగా మీరు ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహస్థితిని బట్టి మీరు ఎలా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రస్తుతం ఎల్నాడు శని చాలామంది భయపడుతుంటారు. ఎల్నాడు శని అమ్మో ఏదో అయిపోతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చాలా ఉదాహరణలు ఇచ్చాను. శని భగవానుడు కనుక ఎల్నాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఉన్నప్పుడు మనకి డిలే అవుతుంటాయి, కానీ ఏది అవ్వకుండా ఆగదు. పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. సీఎంలుగా పిఎంలుగా అయిన వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కానీ, జగన్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు కానీ, చాలా ఉదాహరణలు చెప్పాను. వాళ్ళు తీసుకోండి, మీరు ఆ డాటా తీయండి. పర్టికులర్గా ఆ టైంలో వాళ్ళకి శని పీరియడే నడిచింది. అయితే ఇక్కడ మీ జాతకంలో 12వ స్థానంలో అంటే మీ పర్సనల్ చార్ట్ పక్క పెడితే గోచారంలో ద్వాదశ రాశిలో అంటే 12th హౌస్లో ఉన్నందుకు మీరు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు దేనికైనా మదుపు పెడుతున్నాము, లాంగ్ టర్మ్ ఎంపిక చేసుకోండి. షార్ట్ టర్మ్ ఎంపిక చేసుకుంటే ఏమవుతుందంటే అనవసరంగా ఇబ్బంది పడతారు. అంటే ఏముందిలే సాయంత్రం కల్లా డబ్బులు వస్తాయి, నెలలో వస్తాయి, వారంలో వస్తాయి అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది. అలాంటప్పుడు డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ అంటే ఏదో తొందరగా వస్తుందనే ప్లానింగ్ కాకుండా లాంగ్ టర్మ్ చేసుకోండి. బుధుడి యొక్క నక్షత్రం మీద సంచరించేటప్పుడు సర్వసాధారణంగానే మీ యొక్క లగ్నానికి మేషం వారికి బుధుడు శని ఇద్దరు కూడా పూర్వజన్మ కర్మకారకులు అని చెప్తూ ఉంటారు. కాబట్టి పూర్వజన్మ కర్మకారకులు కాబట్టి పూర్వజన్మ కర్మను యాక్టివ్ చేసింది దాంట్లో ఉంటాడు. ఎప్పుడైతే శని మీకు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడో ఆ రకంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మరి ఈ రేవతి నక్షత్రంలోకి ప్రవేశించిన శని మంచి ఫలితాలు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. అంటే ఖచ్చితంగా ఇస్తాడు. అందులో ఒకటి ఫైనాన్షియల్ గ్రోత్, ధనపరంగా ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. వివాహ సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో బుధ నక్షత్రంలో సంచరిస్తున్నందుకు ఉన్న ప్రదేశము కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం ద్వారా అభివృద్ధి ఉంటుంది. అంటే ఒక రాష్ట్రంలో ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నాం, మెడ్రాస్ వెళ్ళడము, బెంగళూరు వెళ్ళడము, లేదా బాంబే వెళ్ళడం, ఇలా లేదా బాంబేలో ఉన్నాం ఇంకో ప్రాంతాలకు వెళ్ళడము, ఈ రకంగా మార్పు వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ సమయంలో మీరు ప్రేమ వ్యవహారాల విషయం కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే అంశంలో కావచ్చు, మరియు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా అతివేగం అనేటువంటిది పనికిరాదు. అందులోనే తాతగారి ఆస్తి సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసింది, ఎల్నాడు శని నడుస్తుంది కాబట్టి శనివారాలు ప్రత్యేకంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. మరియు అదేవిధంగా పంచమ స్థానంలో మీకు కేతు ఉన్నాడు కాబట్టి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు, ప్రత్యేకంగా ఎల్నాడు శని నడిచేటప్పుడు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం 1% కూడా మీ మీద ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది చేయండి. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే బుధుడు యొక్క నక్షత్రంలో శని భగవానుడు సంచారం కాబట్టి గోశాలకు వెళ్ళి గోవులకి మీరు సేవ అంటే వాటికి బెల్లము తినిపించడము, వాటికి కొంచెం వాష్ చేసే ప్రక్రియ ఉంటే కనుక వాటికి స్నానం చేయించడము, నీరు పెట్టడము, అందులో ముఖ్యంగా గోంగూర, ఎందుకంటే బుధుడు ఆకుకూరలకు కారకుడు కాబట్టి గోంగూర తినిపించడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతూ అక్కడ మీకు రేవతి నక్షత్రంలోకి ఎంటర్ అయ్యి వచ్చే సంవత్సరం మే వరకు ఉంటాడు ఆల్మోస్ట్ అక్కడ మీకు. కాబట్టి ఈ శని భగవానుడు
మనకి రాబోయేది ఇప్పుడు మనకి శని జయంతి కూడా వస్తుంది. దానికి కూడా ఏం చేసుకోవాలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మీ యొక్క జాతక చక్రంలో శని ఎక్కడుంటే ఏ ఫలితాలు కూడా చెప్తాను. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది మీకు అనేది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉన్నాడో, ప్రధానంగా మీకు ఇది కలిసి రావాలి అంటే కాలభైరవుడి యొక్క క్షేత్రానికి దర్శనం చేస్తూ ఉండండి. కాలభైరవుడి క్షేత్రం కానీ, శివాలయాలు కానీ, ఆంజనేయ స్వామి కొండగట్టు ఉంది అది కానీ, నరసింహస్వామి యొక్క క్షేత్రాలకు కానీ వెళ్ళడం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే భాగ్యంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి శని మూలంగా మీకు భాగ్యము కోల్పోకుండా ఉంటారు. అంటే భాగ్యం కోల్పోవడం అంటే ప్రతి మనిషికి భాగ్యమే కావాలిగా, ఆరోగ్యం మహాభాగ్యం అంటూ ఉంటాం. ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ 6వ భావం మీద శని యొక్క దృష్టి ఉంది కాబట్టి, అది 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఒక పెద్ద మొత్తంలో ధనం ఎవరికైనా మనం పంపిస్తున్నాము, తీసుకుంటున్నాము, ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 2వ పాయింట్, తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కాకపోతే ఉద్యోగంలో మీరు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారానే అభివృద్ధి చెందుతారు మీరు. మరి విదేశాలకు వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంది. కష్టపడి స్వయం కృషితో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా బాగుంది చెప్పాలంటే. వివాహం విషయంలో కూడా 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇష్టపడి వివాహం చేసుకుని ఉంటారు కొంతమంది. ఫలానా వ్యక్తి అంటే ఇష్టం అండి, ఫలానా వాళ్ళంటే ఇష్టం అండి అని. అలా ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేటువంటిది ఏర్పడనుంది, గుర్తుపెట్టుకోండి. మరి మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? మీకు పంచమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అలాగే కొంత ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మన వాళ్ళే కదా, ఫ్రెండ్సే కదా అప్పులు ఇవ్వడం ద్వారా, ఇష్టపడిన వారికి ఏదైనా రుణ సంబంధించిన విషయంలో కొంత సహాయపడడం ద్వారా, మీరు ఒకవేళ ఫ్రెండ్స్కి ఎవరైనా సహాయపడితే పడండి, కానీ ఈ సమయంలో మీరు ఇచ్చిన డబ్బు వెనక్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సహాయపడకండి. ఫ్రెండ్ కదా పర్లేదు, పోతే పోయిందో 10,000 పోయింది అని ఇచ్చేస్తే ఇవ్వగలగండి, కానీ ఎక్స్పెక్ట్ చేస్తే దానివల్ల వివాదాలు ఏర్పడతాయి. ఇక మీరు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః మంత్రం చేయండి అన్ని. అయితే ఈ శని జయంతి వస్తున్నందుకు ఒక్కొక్క అంటే మీ యొక్క రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ శని భగవానుడు ఎక్కడ ఉంటే ఎటువంటివి చేయాలనేటువంటిది ఉంటుంది ఆ రోజు, శని జయంతి రోజు. ఉదాహరణకి మీకు లగ్నంలో ఉన్నాడు, ఎన్ని రాశి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి శని జయంతి రోజు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒంటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకనే కాదు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ, లేదా శని మహాదశ నడుస్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శనివారం నాడు నువ్వుల నూనె చక్కగా ఒంటికి రాసుకొని మీరు స్నానం చేయండి. అభ్యంగ స్నానం అంటారు. అలా చేసినట్లయితే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. మీరు 16వ తేదీ మే రోజు శని జయంతి రోజు అది ఖచ్చితంగా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు లగ్నంలో శని ఉన్నప్పుడు ఫస్ట్ బద్ధకించడం ద్వారా మనిషి ఇబ్బంది పడతాడు. బద్ధకం ద్వారానే అన్నీ కోల్పోతూ ఉంటాడు. ఇది ప్రధానంగా మీరు మార్చుకోవాలి. ఇక 2వది, ధనస్థానంలో ఉంటాడు శని. కొంతమందికి అందరూ భయపడతారు, అమ్మో ధనస్థానంలో ఉన్నాడండి. మీ లగ్నానికి శుభుడైతే కనుక ధనస్థానంలో ఉన్నా మంచిదే. ఇంకా వాళ్ళకు ఆయిల్స్, ఐరన్ ద్వారా ధనయోగం కలుగుతుంది. అయితే ధనస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం సహజ శుభగ్రహమా, సహజ పాపగ్రహమా, పాపకత్తిరిలో ఉన్నాడో శుభకత్తిరిలో ఉన్నాడో చూసుకోవాలి. గురువు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు, శుక్రుడు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు. అది ఎలా ఉంది, కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యొక్క శని యొక్క ప్రభావం మీకు మంచిగా జరగాలి. సరే బాలేడు, 2వ స్థానంలో ఉండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే 2వ స్థానంలో ఉండే శని యొక్క ప్రభావం మీకు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం తగ్గిస్తుంది. అలాగే 3వ భావంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు శని, పరాక్రమ యోగము, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు శాస్త్రాల్లో. కానీ 3వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే
మీరు ఏదైనా ఒక ఆలయానికి రోజు నడుచుకుంటూ వెళ్ళి రావడం చేస్తుండాలి. 3లో ఉన్నా 10లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి, తైలము శనివారం నాడు మీద వేసినట్లయితే మీరు మాట్లాడే కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా శని యొక్క స్తోత్రాన్ని రోజు పఠించాలి. మూడో స్థానంలో ఉంటాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం చదవచ్చు. అలాగే 4వ భావంలో ఉన్నాడు. ఇక్కడ చాలామందికి ఏంటంటే 4లో ఉన్నాడండి, ఏమి కొనకూడదు, ఏమి చేయకూడదు, మనకి విద్యాకారకుడు పాడైపోయాడు అంటారు. కాదు, లాంగ్ టర్మ్ కోర్సెస్ చేయడం ద్వారా కలిసి వస్తుందని అర్థం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కలిసి వస్తుందని అర్థం. 4లో ఉన్నా 12లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అయితే 4లో ఉన్నప్పుడు మరి మందబుద్ధి ఇస్తాడు, చదువు మీద కొంచెం ఇబ్బంది ఇస్తాడు అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు అది పాడైతే కొంతవరకు నిజమే, కానీ అన్నిసార్లు అది నిజం అవ్వదు. ఎందుకంటే 4వ అధిపతి బాగుంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి 4లో శని ఉన్నప్పుడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నల్లటి వస్త్రాలు లేదా నీలము రంగు వస్త్రములు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండండి 4లో శని ఉన్నప్పుడు. ఇక పంచమ శని అనగానే అందరికీ ఏంటంటే మందబుద్ధి, ఆలోచన సరిగా ఉండకపోవడము, లేకపోతే సంతానం ఆలస్యం అనుకుంటారు. అది మీకు శుభుడైతే ఆలస్యం కాకుండా త్వరగా కూడా ఇస్తాడు. పాప అయితేనే ఆ రకంగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి జయంతి రోజు, లేకపోతే శంకర జయంతుల రోజు మీరు బెల్లముతో చేసిన ఉండలు ఏదైనా పంచడం కానీ, మరియు అదేవిధంగా మీరు ప్రధానంగా కాలభైరవ అష్టకం, కాలభైరవుడికి సంబంధించిన అష్టకం రోజు చదువుకున్నట్టయితే పంచమ శని యొక్క దోషం పోతుంది. ఇక 6వ భావంలో శని ఉన్నాడు, చాలా మంచిది. ఎందుకంటే శత్రు నాశనం అంటారు. 6లో శని ఉన్నా కుజుడున్నా కూడా. కాకపోతే మరి ఈ 6లో ఉన్నాడు కదండి, దీర్ఘరోగాలు ఏమైనా ఇస్తాడా అంటే, మీరు యోగా చేయడం ద్వారా, మీరు ఫిట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయడం ద్వారా 6వ శని ప్రభావం తగ్గుతుంది. ఇక్కడ 7వ భావంలో శని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6లో ఉన్నాడా, 7లో ఉన్నాడా, 8లో ఉన్నాడా ఒక ఎత్తు అయితే, మీకు ఏ లగ్నమై ఉన్నాడు అనేటువంటిది అక్కడ బెనిఫిట్ ఎక్కువ చేస్తాడు, ఒక్కోసారి బెనిఫిట్స్ తక్కువ చేస్తాడు. అట్లా సప్తమ స్థానంలో శని ఉన్నాడు. మీరు సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు మహాదశలు అంతర్దశల్లో శని భగవానుడు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం మీరు ఆరోగ్యం మీద చేంజ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ప్లేస్ చేంజ్ అయితే చాలా మంచిది. ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువగా ఉంటే చాలా మంచిది 7లో శని ఉన్నప్పుడు. ఇక అష్టమ శని దీర్ఘాయుష్యనిస్తాడు, చాలా కాలం బతుకుతారు అష్టమ శని ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి డోంట్ వరీ. కాకపోతే ఈ కుండలిని యోగం లాంటి సాధనలు చేయాలి అష్టమ శని ఉన్నప్పుడు. ఇక భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు మీరు గురువుని నిందించడం చేయకూడదు. అది మరింత కర్మను మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, శివాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, కాలభైరవ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, వారాహి అమ్మవారి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. భాగ్యస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక దశమ స్థానంలో శని ఉన్నాడండి, కెరియర్లో మాకు మంచి అసలు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడ మేము ఎదగలేకపోతున్నాం అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక లాభస్థాన శని చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తాడంటూ ఉంటారు. కాకపోతే ఆ లాభాలు రావడం స్లో అండ్ స్టడీగా వస్తూ ఉంటుంది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంత, అంటే మనిషి ఎంతో సంపాదిస్తాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు, ఎన్నో డబ్బులు సంపాదిస్తాడు, కానీ సుఖం అనేటువంటిది ఉండదు 12లో శని ఉన్నప్పుడు. అంటే హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ మహాదశలు నడిచేటప్పుడు కొంచెం ఏంటోనండి సుఖపడలేకపోతున్నాము, చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కానీ హ్యాపీనెస్ లేదంటారు, చాలా సంపాదిస్తున్నాం కంఫర్ట్ లేదంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఈ కంఫర్ట్నెస్ని తగ్గిస్తూ ఉంటాడు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. సేవలు ఎక్కువగా చేయాలి 12లో శని ఉన్నప్పుడు. అంటే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాము, అక్కడ ఏదైనా సేవ చేయడం, లేకపోతే అనాథాశ్రమానికి వెళ్ళాము, అక్కడ ఏదైనా సేవ చేయడం, గోశాలకు వెళ్ళాము, అక్కడ ఏదైనా సేవ చేయడం, ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడున్న వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం. మీరు ఎంత సేవలు చేస్తూ ఉంటే 12లో శని ఉన్నప్పుడు అంత బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉండండి. బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా పంచి పెడుతూ ఉండండి, చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక శని జయంతి రోజు 16వ తేదీ మే రోజు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, నువ్వులు దానంగా ఇవ్వడము, గోసేవ చేయడము, ఇవి ప్రధానంగా చేయాలి. శని డిసిప్లైన్ కారకుడు, ధర్మబద్ధంగా ఉండడానికి కారకుడు.
కాబట్టి ధర్మబద్ధంగా కనుక మీరు జీవించినట్లయితే శని యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.